తండ్రి నీకు వందనాలు అయ్యా. మరి ఈ దినం ప్రభువా మంచి దినము ప్రభువా మాకు ఇచ్చినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం అయ్యా. దయ కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు తండ్రి. క్రిస్మస్ పండుగలుగా తండ్రి మాకు ఇచ్చిన బహుమానముగా ఈ పాదములకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సమయంలో ప్రభువా అన్ని విషయంలో సహకరించినారు తండ్రి అయ్యా. వాతావరణ విషయంలో సహకరించినారు అయ్యా. రావటం విషయంలో సహకరించినారు ప్రభా అయ్యా. తండ్రి హైదరాబాద్ నుండి రావడానికి దైవజనులు కూడా మీరు సహకరించి దీవించినారు ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి ఇక్కడ మీరు ఉండి మహిమ పొందుతారని అయ్యా, మీరు ప్రభా దీవిస్తారని కనికరిస్తారని ప్రభా అయ్యా. ఇక్కడ మీ పరిశుద్ధ ఆత్మ యొక్క దీవెనల చేత ప్రభా మీరే ప్రభా దైవజనులను అభిషేకించి ముందే వచ్చినారు కనుక వచ్చి చాలా పెద్ద ఎత్తున వంటల కార్యక్రమంలో రాత్రి అంతా నిద్రపోలేదు మేము. మరి చాలా పెట్టుబడి మనకు పెట్టారు, మనం ప్రేమించి చాలా సాయం చేసిన మనం అందరము ప్రార్థన చేస్తూ దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం వెళ్ళిన తర్వాత కూడా మన ఇంట్లో కూడా మన సంఘాలలో కూడా ప్రార్థన చేయాలి. మరి ఇటువంటి సభలు పెట్టడానికి మరి ఎంతో కృషి చేసి మన ముందుకు వస్తున్నారు కాబట్టి దయదలిచి ప్రతి ఒక్కరు క్రమంగా ఇప్పుడు వాక్యం మీద Radha
మీకు ఎవరన్నా మీకు ఎంతమందికి పిల్లలు ఉన్నారు? కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రెండింటికి ఎత్తుతున్నారు. ఒకసారి చరిత్రలో జరిగింది. అది ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భంలో జన్మించినప్పుడు. ఇలాంటి వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడ ఏ పుస్తకంలో ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. మీరు చూసారా నాకు తెలీదు. నేనైతే చూడలేదు. నా ఫ్రెండ్స్ని అడిగాను, చూడలేదు. తాతగారుల దగ్గర నుంచి అడిగాను, చూడలేదు. ఎవ్వరూ చూడలేడు. ఒకే ఒక్కడు. అందుకనే ఇందాక అన్నవాళ్ళు చక్కని పాట పాడారు. ఏమన్నారంటే, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే నిజమైన వెలుగును. 3 చూడండి. నేనే. అసలు భగవంతుడికి ఎందుకు దిగి రావాలండి? ఎందుకు దిగి రావాలి భగవంతుడు? ఈ లోకంకి వందెను అని మనం కన్నడలో చెప్తాం కదా. ఈ లోకంకి ఎందుకు వచ్చాడు? అసలు ఎందుకు రావాల్సిన అవసరం ఏంటి అంటే, నేను ఒక మాట చెప్తాను, మీరు నాకు కోపపడద్దు. ఎందుకు కోపపడద్దు అంటే, మన అందరికంట ఒక ప్రాబ్లం ఉందంట, ఒక డిసీజ్ ఉందంట. డిసీజ్ అంటే ఏం చెప్పాలి? రోగం ఉందంట. ఆ రోగం ఏంటో చెప్పమంటారా? మన అందరికీ ఉందంట రోగం. ఆ రోగం ఏంటంటే, మనం అందరం అంట క్యాన్సర్తో బాధపడుతున్నాం. క్యాన్సర్ ఉన్నవాడు మీరు ఎప్పుడైనా గమనించండి, క్యాన్సర్ ఉన్నవాడు ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. అవునా కదా? అవునా? మీరు అందరూ ఒప్పుకుంటారా?
క్యాన్సర్ ఏం చేస్తుందంటే నిన్ను చంపేస్తుంది. క్యాన్సర్ ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాలంటే ఒక డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి. ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే క్యాన్సర్ని తీసివేసి పేషెంట్ని ఏం చేస్తాడు, ఆ రోగిని ఏం చేస్తాడు చెప్పాలి, రక్షిస్తాడు. కానీ డాక్టర్ గారికి కూడా క్యాన్సర్ ఉందనుకోండి, మీరేం చేస్తారు, ఇద్దరు వస్తారు. అవునా? డాక్టర్ గారికి ఏముండకూడదు, క్యాన్సర్ ఉండకూడదు. ఆ క్యాన్సర్ లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాన్సర్ని తీపించుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్సర్ని నా దగ్గర ఉన్న బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పాపం అని చెప్తుంది. పాపం అని చెప్తుంది. ప్రభువుకి దూరంగా ఉంటే మనం పాపానికి దగ్గరగా ఉంటాం. ప్రభువుకి దూరంగా ఉంటే పాపానికి దగ్గరగా ఉంటాం. అందుకని మీకు ఒక బుక్ చూపిస్తాను. ఆ బుక్ నా దగ్గర ఉంది. ఇదిగో పరమ పవిత్రమైన గ్రంథం ఇది. దీని పేరేంటంటే సత్య గ్రంథం. సత్య గ్రంథమే కాదు, దీని పేరేంటంటే పవిత్ర గ్రంథం. ఈ పవిత్ర గ్రంథానికి ఏ మనిషి అయినా దూరంగా ఉంటే వాడు అపవిత్రుడైపోతాడంట, పాపంలోకి వెళ్ళిపోతాడంట. పాపం ఏం చేస్తుందంటే బైబిల్ ప్రకారం పాపం ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తుంది, ఖచ్చితంగా చంపేస్తుంది. పాపం ఈ రోజు కాకపోతే రేపన్నా చంపేస్తుంది. కానీ ఒక మాట చెప్తున్నా, ఈ ప్రపంచంలోనే పాపం చంపదు నీకు. వేరే ప్రపంచంలో నువ్వు ఇక్కడి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీకు నరక ప్రాప్తం అవుతుంది అని సంస్కృతి చెప్తుంది. నరక ప్రాప్తం అంటే పాపంలో ఉన్నవాడు ఖచ్చితంగా మరణిస్తాడు, నరకానికి వెళ్ళిపోతాడు. అది సత్యగ్రంథం చెప్తుంది. కానీ ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే ఈ యొక్క పాపం నుంచి మనం బయటపడాలి. ఈ పాపం నుంచి బయటపడాలంటే ఒక ఆయన కావాలి. ఎవరు కావాలి తెలుసా? పాపం లేని వ్యక్తి కావాలి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೆ. ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೆ. అందరూ పాపం చేశారంటే ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో చెప్పనా? 830 కోట్ల మంది ఉన్నారు. అందరూ పాపం చేశారంట. మరి మనుషులందరూ పాపం చేసినప్పుడు ఈ పాపాన్ని తీసివేయడానికి ఖచ్చితంగా పాపం లేని వ్యక్తి కావాలి. అవునా? కావాలంటే మనుషుల్లో ఎవరు లేరు. మనుషుల్లో లేరు కాబట్టి దేవుడు ఏం డిసైడ్ చేశాడంటే, ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, అయ్యో నేను దిగిపోవాలనుకున్నాడు. పరమ పవిత్రుడైన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు సాక్షాత్తు కిందకి దిగిపోయినప్పుడు ఏమైందంటే నీ యొక్క పాపానికి ఆయన ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తం చెల్లించాడు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి దేవుడే దిగి రావాల్సి వచ్చింది. కానీ ఆయన ఎలా జన్మించాడో చెప్పనా? ఆయన కన్యక గర్భమందు జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, పవిత్రంగా శిలువ మీద రక్తాన్ని చెల్లించాడు. ఒక మాట చెప్పనా, ఈ పాపం గురించి ఈ యొక్క క్రిస్మస్ రోజున చెప్పడం నాకు ఇష్టం. అవతరించిన యేసు క్రీస్తు ప్రభు అయిన దేవుడు, ఆయన సత్యమూర్తి అయిన దేవుడు, విశిష్టమైన దేవుడు నీ పాపాన్ని తీసివేయడానికి. ఎందుకంటే చెప్పనా, ఈ మాట చెప్తే మీకేం అర్థం కాదు. ఎవరైనా చనిపోయిన తర్వాత లెగుస్తారండి? ఎప్పుడైనా? నేను 7వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక అంకుల్ చనిపోయారు. దేహం ఉంది, ఆయన లేడు అంటే ఆయన అనే ఒక ఆత్మ ఉంది. ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు, నన్ను అడగద్దు. కానీ ఇందాక పాటలు పాడారు అక్కలు అన్నలు. ఆ సంతోషం నీకు కావాలంటే నీ ఆత్మను ప్రభువుకి కానీ అప్పచెప్తే ఆ సంతోషం ఎల్ల కాలం ఉంటుంది. ఎందుకో చెప్పనా? నీ పాపాన్ని తీసివేయడానికి పాపము లేని ఒకే ఒక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఒక మాట అనుకోవచ్చు, నేనేమన్నా పాపం చేశానని. జన్మతః మనం పాపంలో ఉన్నాం. అందుకనే మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళని ఈర్ష్య పొందుతాం, ఎదుటి వాళ్ళకి మోసం చేస్తాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్పండి, నేను అబద్ధం ఆడలేదని ఒక్కళ్ళన్నా ఉంటారా? ఒక్కళ్ళు కూడా ఉండరు. అందుకనే ఒక రచయిత రాస్తాడు, మీలో పాపము లేని వారు ఎవరో చెప్పండి అంట. ఎవడూ లేడు. నేను వేమన ప్రజ చదివాను. ఆ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని రాస్తున్నాడు వేమన, మహా గొప్ప జ్ఞాని. కానీ నేనంటాను, నేనన్ను బైబిల్ అంటుంది పురుషులందు స్త్రీలందు పుణ్య పురుషులు లేరయ్యా. పుణ్య పురుషులు అనేవాడే లేడు. అసలు మిస్టర్ పర్ఫెక్ట్ అనేది లేడు. ఆ మిస్టర్ పర్ఫెక్ట్ లేడు కాబట్టి నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేయడానికి ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచంలోకి వచ్చాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా విజయవాడ వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, టికెట్. ఇక్కడ చాలా మంది నేను చూస్తున్నాను, అందరూ చాలా మంది క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు కొద్దిగా నెమ్మదిగా చెప్పనివ్వండి, క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్తారని బైబిల్లో లేదు. ఎంత విషాదకరమైన వార్త కదా. బైబిల్లో క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్తారని లేదు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది,
యేసుక్రీస్తు నా పాపాలను క్షమిస్తాడని, నా పాపాలను నేను ఒప్పుకొని ఆయన నా హృదయంలోకి తీసుకుంటే ఏ భేదము లేదు, అందరినీ క్షమిస్తాడంట. అందరినీ క్షమిస్తాడంట. ఎందుకనంటే క్రైస్తవులు ఒక్కళ్ళే ఆ యొక్క ప్రపంచంలో ఆ పరలోకంలోకి వెళ్తారని ఎక్కడ ఎప్పుడూ యేసుక్రీస్తు ప్రభు రాయలేదు. కాబట్టి ఒక మాట చెప్పనివ్వండి, ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని ఇవ్వమని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఎవరైనా ఇప్పుడు ఒకవేళ రేవంత్ అన్న మీ ఇంటికి వచ్చి తలుపు కొడితే మీరు ఏం చేస్తారు? రేవంత్ అన్న మీ ఇంటికి వచ్చి తలుపు కొడితే ఏం చేస్తారు? ఆ పాపం పోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. మీ ఇంట్లో ఒక బాత్రూమ్ ఉందనుకోండి, మీరు తెలుగులో బాత్రూమ్ ఏమంటారు? పాపం పోవాలంటే పరిశుద్ధులు కావాలి, పాపం పోవాలంటే అనంతులు కావాలి, పాపం పోవాలంటే పరమ పవిత్ర దేవర లోకదల్లి పందిన మనం కన్నడలో చెప్పుకుంటాం. ఖచ్చితంగా ఆయన రావాలి. ఆయన వచ్చి ఆ పాపాన్ని తీసివేయడానికి ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడంటే ఆ పాపం మీద తన పవిత్ర రక్తాన్ని చల్లాడు. ఆ పవిత్ర రక్తాన్ని చల్లకపోతే నీలో ఉన్న మురికి పోదు, నీలో ఉన్న మురికి పోదు. మీరు అందరూ అనుకుంటూ నేను ఏమన్నా పాపం చేశానని. మనం ఎవరైనా పాపం చేయలేదు ఒక్కడు చెప్పండి, ఒక్కడు చెప్పండి. ఇప్పుడు కాదు, ఎవరు లేనప్పుడు చేసే పాపం, మన హృదయంలో చేసే పాపం, మనం ఇతరుల్ని మోసం చేసేది పాపం, మనం అబద్ధం చెప్పేది మోసం, మనం అబద్ధం చెప్పేది పాపం, ఎదుటివాడిని ఏదో ఒకటి చేయాలనే ఈర్ష్య కలిగి ఉంటాం పాపం. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతిదీ కూడా పాపమే అని చెప్తుంది. దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పని కూడా పాపమే అని చెప్తుంది. కానీ ఈ పాపం ఏం చేస్తుందంటే, జాగ్రత్తగా వినండి, ఈ పాపము మనకి ఒక జీతం ఇచ్చింది. ఆ జీతం ఏంటంటే మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఎవడో అడిగాడు, నువ్వు నరకాన్ని చూసావా అని అడిగాడు. మిమ్మల్ని నన్ను అడిగారా నరకాన్ని చూసారని? నేను వాడిని ఏమడిగాడంటే మీ తాత ముత్తాతలు నువ్వు చూసావా అని అడిగాడు. వాడన్నా రేవంత్ అన్న నీ ఇంటి ఎదురుగా ఇంటి తలుపు దగ్గర ఎలా కొడుతున్నాడో నిజమైన రక్షకుడైన ఒకే ఒక రక్షకుడైన నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు నీ హృదయం అనే తలుపు దగ్గర కొడుతున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తీస్తే లోపలికి వస్తాడంట. అమ్మో ఈయనేం దేవుడు, అరే దూసుకొని రావచ్చు కదా, దౌర్జన్యంగా రావచ్చు కదా. దౌర్జన్యంగా వచ్చేది ఎవరో చెప్పండి. మన ఇంట్లోకి దౌర్జన్యంగా ఎవరైనా వస్తే వాళ్ళు ఏమంటాం? దేవుడు అని దొంగ అంటాం, అవునా కదా? అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ జీవితంలోకి వస్తాను అని పర్మిషన్ అడుగుతున్నాడు, నిన్ను ఆజ్ఞేయమంటున్నాడు. అసలు దేవుడు నిన్ను అడగటం ఏంటండి? బైబిల్లో ఏం రాస్తుంది తెలుసా? హృదయం అనే తలుపు దగ్గర కొడుతున్నాను, తలుపు తీస్తే నీ దగ్గరికి వచ్చి నీతో పాటు ఏం చేస్తాడంటే చెప్పునా సాక్షాత్ దేవుడు ఏం చేస్తాడంటే చెప్పునా భోజనం చేస్తాడంట, నీతో పాటు స్నేహం చేస్తాడంట. ప్రియ స్నేహితురా, వింటున్నారా మీరు? మీతో పాటు భోజనం చేస్తాడంట. కానీ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటో తెలుసా? నువ్వు తలుపు తీయాలి. కానీ ఒక పాపం నీ దగ్గరే పెట్టుకుంటే నిన్ను చంపేస్తుందమ్మా. పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ విషయం చెప్పేస్తాను. నేను ఒక చిన్న జోక్ లాంటి చెప్పి ముందుకు వెళ్తాను. మీ సెల్ ఫోన్లో మీ ఫోటో చూసుకున్నారే